శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నిత్య జీవితంలో అందరూ కూడా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. నాకు ఇది కావాలి, అది కావాలి అనుకుంటూ ఉంటారు కూడా. ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నీ పోవాలనుకుంటూ ఉంటారు. అయితే అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి? సమస్యలు పోవాలంటే ఎప్పుడు అనుకోవాలి? ఏ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి? మీ సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అంటే మనం ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన పురాణాల ప్రకారం తటస్థ దేవతలు ఎవరు? వారు ఏ సమయంలో తిరుగుతారు? అశ్విని దేవతలే తటస్థ దేవతలు. వీరు సూర్యుడి కుమారులు. తద అంటే అపకారంగా, అస్థి అంటే జరగాల్సిందే అని అర్థం. మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తటస్థు దేవతలు వెంటనే తటస్థు అంటారు. ఇలా తటస్థు అనే వారిని తటస్థ దేవతలు అని అంటారు. సూర్యుడి భార్య అయిన సంధ్యాదేవి సూర్యుడి వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడి కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరికి వెళ్తాడు. ఇలా వీళ్ళిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు. వీరిని తటస్థ దేవతలు అని, దేవత వైద్యులు అని కూడా అంటారు. అశ్విని దేవతలను ఎప్పుడూ ఒక బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. వీరు ప్రయాణించే మార్గంలో తటస్థ దేవతలు అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు. యజ్ఞాలు యోగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు కూడా. అశ్విని దేవతలు చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞాలు గాథలు జరుగుతూ ఉంటాయో అక్కడికొచ్చి యజ్ఞ గాథలను, సమీపంలో ఉన్న పూజ ద్రవ్యాలను, వాటిని సంబంధించినటువంటి వస్తువులను అక్కడ యజ్ఞం చేసే వాళ్ళందరినీ కూడా ఆ బెత్తంతో తాకి వెళ్తూ ఉంటారు. దానివల్ల యజ్ఞగాథాలు చేసినప్పుడే విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి. ఇతరుల నుంచి కోరుకునేవారు ఏదైనా తటస్థు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందట. అశ్విని కుమారులు ఒక చేతిలో ఆయుర్వేద గ్రంథాన్ని, మరో చేతిలో అభయవస్త్రాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు. మన గురించి మనం ఏదైనా అనుకుంటే తటస్థ దేవతలు వెంటనే తటస్థు అంటారని, వారు ఎక్కువగా సంధ్యా సమయం అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతూ ఉంటాం కూడా. అందుకే ఎప్పుడైనా సరే అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకు సంబంధించిన మంత్రం జపం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే అశ్విని దేవతలు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి భూలోకంలో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారట. ఆ ప్రత్యేకమైన సమయం ఎవరు ఏ మాట అంటే అది జరుగుతుంది. ఎవరు ఏమి కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరికి ఏ సమస్యలున్నా సరే ఆ సమస్య పోవాలి అనుకుంటే ఖచ్చితంగా పోతాయి. ఆ సమయం ఏమిటి అంటే సంధ్యా సమయం, పత్రోష సమయం. ప్రతిరోజు కూడా మీరు పంచాంగం చూసుకుంటే పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం ఉంటాయి. సూర్యాస్తమయానికి సరిగ్గా 24 నిమిషాల ముందు కాలాన్ని సంధ్యాకాలం అంటారు. దీన్నే పత్రోష కాలం అని కూడా అంటారు. ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకున్నప్పుడు మీకు అక్కడ సూర్యాస్తమయం అని కనిపిస్తుంది. చాలామంది ఆ సమయంలోనే దీపం పెడుతూ ఉంటారు కూడా. అదే సమయంలో మీ మనసులో ఉన్న ఏమైనా కోరికలు కోరుకుంటే అది అశ్విని దేవతలకు వినిపిస్తుంది. వాళ్ళు శక్తితో భూలోకం అంతా కూడా ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా సరే సమస్య ఉంటే నాకు ఈ సమస్యలు తీరిపోవాలి, ఏదైనా కోరిక ఉంటే నాకు ఈ కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా మనసులో సంకల్పించుకొని ఓం శ్రీం అశ్విని నమః అని మనసులో ఈ సంధ్యాకాలంలో జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ అశ్విని దేవతలు భూలోకం సంచారానికి వచ్చి మీ కోరిక వింటారు. దానివల్ల మీ సమస్య విని దానివల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యలు తీరిపోతాయి. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కూడా. కాబట్టి ప్రతిరోజు కూడా అందరూ ఖచ్చితంగా సూర్యాస్తమయానికి ముందు ఉండే 24 నిమిషాల కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. మీరు మంత్ర జపం చేయలేకపోయినా పర్వాలేదు, కేవలం కోరికనైనా చెప్పుకోండి. ముఖ్యంగా ఆ సమయంలో చెడు మాటలు మాట్లాడుకోవద్దు. ఎవరినైనా తిడితే అవి జరుగుతాయి. ఆ సమయంలో ధనపరంగా చెడు మాటలు మాట్లాడుకోవద్దు, ఆరోగ్యపరంగా చెడు మాటలు మాట్లాడుకోవద్దు. అలా మాట్లాడితే చెడు కూడా జరుగుతుంది. కాబట్టి మంచి మాత్రమే అనుకోండి. మీకు ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి అద్భుతమైన ఈ సమయంలో సమస్యలు పోవాలని, కోరికలు నెరవేరాలని కోరుకోండి. తప్పకుండా ఇవి జరిగి తీరతాయి. మన దగ్గర ధనం ఉండి కూడా లేదు అంటే లేకుండానే పోతుంది.
మన గురించి ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి. ఇతరులకు హాని చేయకుండా మంచిగా ఉండాలి అని కోరుకుంటే అలాంటి పనులు మాత్రమే తస్తు దేవతలు తస్తు అని అంటారట. కాబట్టి ఇతరుల గురించైనా సరే మన గురించైనా సరే మంచిగానే మాట్లాడుకోవాలి, చెడుగా మాట్లాడుకోకూడదు. ఎప్పుడు మంచిగానే మాట్లాడుకోవాలి అని పురాణాలు కూడా చెప్తున్నాయి. సంధ్య సమయంలో ఈ పనులు మాత్రం అంటే దృశ్యాన్ని చూసిన దేవతలు తస్తు అని అంటారు. ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యంతో ఉన్నామని తరచు అంటే నిజంగానే ఆరోగ్యంగా మనకి ప్రాప్తిస్తుంది. కాబట్టి మనకు ఆరోగ్యంగా ఉన్నా కూడా ఆరోగ్యం బాగలేదు అని అంటే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అంతా మనకు మంచిగానే ఉంది, మనకు మంచిగానే ఉంటుంది అని మనం అనుకోవాలి. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు. చెడు విషయాలను ఇదే వర్ణిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదు, మనకు జరుగుతుందేమని భయపడడం వల్ల తటస్థ దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. కాబట్టి అందరూ కూడా మంచిగా మంచి ఆలోచనలతోనే జీవించండి, మంచిగానే ఉంటుంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.